హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినిమం 12th క్లాస్ అర్హతతో ఎవరైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే టెక్ మహీంద్రా కంపెనీ నుంచి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే చేశారండి. అయితే ఇది ఒక మెగా రిక్రూట్మెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ యొక్క లింక్ని అయితే క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్తో ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. తర్వాత షార్ట్ లిస్ట్ ఉన్న వరకు అయితే హెచ్ఆర్ నుంచి మీకు అయితే రెస్పాన్స్ కూడా వస్తుందండి. అయితే ఈ జాబ్స్కి అందరూ ఎలిజిబుల్ అవుతారంటే కన్నా అందరూ ఎలిజిబుల్ కారండి. అది ఎందుకు ఎలిజిబుల్ కార్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఎవరికైతే సూటబుల్ అవుతుందో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోట్కి సంబంధించి డీటెయిల్స్ కింద చూసుకుంటే గ్రేటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ద బిలో సిస్టమ్ కాన్ఫిగరేషన్ షుడ్ ఓన్లీ అప్లై ఫర్ దిస్ జాబ్ మానిటరీ. అంటే మీ దగ్గర అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఉండాలండి. అది కూడా i3 వర్షన్ లేదా i5 కావచ్చు, i7 ప్రాసెసర్ అయితే ఉండాలి, 8GB ర్యామ్ ఉండాలి అండ్ విండోస్ 10 or 11 OS మానిటర్ అయితే కంపల్సరీ అని చెప్పారు. అలాగే మస్ట్ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా వచ్చేసి 30 Mbps ఆర్ అబోవ్ ఉన్నా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి. అలాగే షుడ్ స్పీక్ తమిళ్ ఫ్లూయెంట్లీ మానిటర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. అయితే ఇక్కడ ఎవరైతే తమిళ్లో స్పీక్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడతారో వాళ్ళ కోసం ఇచ్చారు. మరి తమిళ్ వాళ్ళ కోసం కదా వీడియో, మరి తెలుగు వాళ్ళ కోసం ఎందుకు చేశారని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉండొచ్చు. బట్ ఎందుకనేది కూడా మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఎవరైతే ఉంటారో చిత్తూరు వాళ్ళకైతే తమిళ్ అంటే తమిళ్ మాట్లాడతారండి. ఇంకా తిరుపతిలో ఉండే వాళ్ళకు కూడా ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. అలాగే మన కర్ణాటకకు సంబంధించి కూడా కొందరికైతే ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. అంటే ఎవరైతే మన స్టేట్కి సంబంధించి బార్డర్ లొకేషన్స్లో ఉంటారో వాళ్ళకి తమిళ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకుంటారని చెప్పేసి వాళ్ళ కోసం అంటే వాళ్ళని ఆలోచించి కూడా మనం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇంపార్టెంట్. అది లాంగ్వేజ్ ఏం సంబంధం లేదు. అది తెలుగు వాళ్ళ, తమిళ్ వాళ్ళ, కన్నడ వాళ్ళ, మరాఠీ వాళ్ళ ఏం లేదు. మనం ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే కన్నా అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంతేగాని బట్ మనకు అవసరం లేదని ఎప్పటికైతే అనుకోవద్దండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాప్టాప్ నాట్ ఎలిజిబుల్, మొబైల్ ఇంటర్నెట్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నానండి. మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. అలాగే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, వైఫై సిస్టమ్ ఉన్న పర్వాలేదు, ఎలిజిబుల్ అవుతారు. అయితే నెక్స్ట్ థింగ్ సంబంధించిన నేచర్ ఆఫ్ జాబ్ చూసుకుంటే డొమెస్టిక్ BPO వాయిస్ ఇన్బౌండ్ అయితే ఉంటుంది. 6 months కాంట్రాక్ట్ రోల్ అయితే ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే పర్మనెంట్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ బేసిస్లో షిఫ్ట్ ఉంటుంది. అలాగే రొటేషనల్ బేసిస్లో వీక్ ఆఫ్ కూడా ఇస్తారండి. వీక్లీ మీరైతే 6 days వర్క్ చేస్తారు. అలాగే మీరు వర్కింగ్ అవర్స్ కింద చూసుకుంటే పర్ డేకి వచ్చేసి 9 hours అయితే మీరైతే వర్కింగ్ చేస్తారు. ఇన్క్లూడ్ 1 hour బ్రేక్తో కలుపుకొని, అంటే 8 hours మీకు డ్యూటీ ఉంటుంది, 1 hour మీకు బ్రేక్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి తమిళ్. క్వాలిఫికేషన్ వచ్చేసి +12 లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ పర్వాలేదు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years బిలో. శాలరీ వచ్చేసి 11,500 రూపీస్ మీకు టేక్ హోమ్ పర్ మంత్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ థింగ్ సంబంధించి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ కైండ్లీ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బిలో లింక్ అండ్ యూ విల్ రిసీవ్ ద ఇంటర్వ్యూ లింక్ ఇన్ యువర్ ఈమెయిల్. అంటే ఇక్కడ ఎవరి దగ్గర అయితే ప్రొఫైల్ అంటే ఎలిజిబిలిటీ సూటబుల్ ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ మెయిల్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లికేషన్ చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇవ్వండి. తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆధార్ నెంబరు, అలాగే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మంత్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాండిడేట్స్ రీసెంట్లీ క్యాప్చర్ అంటే రీసెంట్లీగా మీరు దిగినటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా ఒక ఏదైనా సెల్ఫీ పిక్ ఉంటే యాడ్ ఫైల్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఈ విధంగా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే హెచ్ఆర్స్ నుంచి అయితే రిప్లై వస్తుంది. ఇంటర్వ్యూకి రావాల్సిందిగా వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. టోటల్గా 500 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అయితే +12 లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.